చంచలం హి మన కృష్ణ రమాతే బలభద్రుఢం. మనసు తాలూకా ప్రకృతి చంచలమైనది, ప్రమాథి అయినది, చాలా బలవంతమైనది. తస్య అహం నిగ్రహం, దానికి నేను నిగ్రహించడానికి చాలా కష్టము, అది నా వల్ల అవదు. సుదుష్కరం, అసంభవం అనేది, నా వల్ల అది సంభవం కాదు చెప్పడంతో భగవంతుడు ధైర్యం ఇస్తూ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చడం. అసంశయం, సంశయం చేయకండి, కరెక్టే మీరు చెప్పింది, మనసు చంచలమైనది, దానికి నిగ్రహం చేయడానికి చాలా దుష్కరమైనది, చంచలమైనది, దానికి నిగ్రహం చేయాలంటే చాలా కష్టకరమైన విషయమే. కానీ అవ్వదు అనేది కాదు, కష్టమైనది అన్నారు, సంభవం కాదు అని చెప్పలేదు. అందుకే అసంశయం అని చెప్పారు. సందేహం పడక, అవ్వదు అని సందేహం పడక, అవుతుంది కానీ నువ్వు చెప్పినట్టు కష్టకరమే, అసంభవమైన వస్తువే. భగవంతుడు ఏ విధానంగా కర్తం అకర్తం అన్యథా కర్తం, అసంభవాన్ని సంభవం చేయగలరు, భగవంతుడి భక్తులు కూడా అసంభవాన్ని సంభవం చేయగలరు. సో అందుకే నువ్వు ఏ ప్రకారంగా సందేహం పెట్టుకోక, అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసం మరియు వైరాగ్యం రెండు పాదాలను, రెండు ఫ్యాక్టర్స్, రెండు వెపన్స్, రెండు అస్త్రాల్ని మీరు కరెక్ట్గా ఉపయోగిస్తే ఖచ్చితంగాను ఈ చంచలత్వమైన మనసుని మనం స్థిరత్వం చేయగలం అని చెప్పేసి చెప్పుకున్నారు. దాంట్లోని యాక్సెప్టబుల్ చేసేది అంటే అభ్యాసం మనం ఏం చేయాలి అనేది నేర్చుకున్నాం. అసోసియేషన్ ఖచ్చితంగా ఉండాలి. భాగవతం కథా తాలూకా శ్రవణం చేయాలి, ధ్యానపూర్వకంగా చాంటింగ్ చేయాలి, ప్రసాదం మరియు ఏకాదశి నియబద్ధంగా మనం ఖచ్చితంగా అది చేయాలి. ఇది అభ్యాసం చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది, వైరాగ్యం తాలూకా ఫస్ట్ ఒకటి నడాలంటే ఒక స్టెప్ ముందుకు వేయాలి. రెండు స్టెప్పులు ముందుకు వేస్తాం ఏంటి ఎప్పుడైనా, నిజంగా రెండు స్టెప్పులు వేస్తే అది గెంతుతారు, జంప్ అంటారు, కానీ జంప్ కూడా మనం కష్టమే. రెండు స్టెప్పులు ఒకసారి వేయాలంటే ఒక స్టెప్ వేయాలి. అభ్యాసం అని ఒక పాదము ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్గా దాని వెనకట్ల వైరాగ్యం వస్తుంది, స్టెప్ వేస్తుంది. సో వైరాగ్యం అంటే ఏంటి, గురుగారు చెప్తుంటారు, విశేషమైన అనురాగానికి, భగవంతుడి పైన విశేషమైన అనురాగానికి వైరాగ్యం అంటారు. భగవంతుడి పట్ల, భగవంతుడి తాలూకా పాదపద్మం పట్ల, భగవంతుడి తాలూకా నామం పట్ల విశేషమైన అనురాగం, భగవంతుడి తాలూకా భక్తుల పట్ల మనకి విశేషమైన అనురాగం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మనం భగవంతుడి పైన వైరాగ్యం, అదే వైరాగ్యం. సంసారం పైన మనకి అనురాగం ఉన్నది, ఏ విధానంగా సంసారం పైన అనురాగం ఉన్నదో, సంసారం అంటే భౌతిక ప్రపంచం, భౌతిక ప్రపంచం పైన మనకి అనురాగం ఉండడం వల్ల మనకి భగవంతుడి పైన అనురాగం రాకుంటుంది. వైరాగ్యం మనం ఎక్కడ చూపించాలంటే
దయ. వైరాగ్యం స్టార్ట్ అవుతుంది దయ పైన. దయ అంటే ఏంటి? జీవుడి పైన దయ చూపించాలి. చాలామంది మాంసాహారం చేస్తారు. మాంసాహారం చేస్తూ అతనికి వైరాగ్యం ఎప్పుడు రాదు. జీవులు చూస్తే, ఎందుకంటే అందరూ హృదయాలని భగవంతుడు ఉన్నారు. ఆ విధానంగా చూడాలి ఖచ్చితంగా. సో జీవ హత్య చేసిన వారు, జీవులకి బాధ పెట్టిన వారు, మాంసాహారం తినేవారు, వాళ్ళు ఎప్పుడు వైరాగ్యం తలక మార్గంలో రాలేరు. సోకాళ్ళు మనకి ఇప్పుడు ప్రపంచం అంతాను 11 రోజులు మాల, 21 రోజు మాల, 31 రోజు మాల వేసుకుంటున్నారు. ఏ రోజైతే ఎన్ని రోజులైతే దీక్ష అన్నారో అన్ని రోజులు తినరు. దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా జీవహత్య చేస్తారు. సో వాళ్ళకి జీవితం అంతా వైరాగ్యం అవసరం లేదు, జీవితం అంతా భగవంతుల పైన అనురాగం అవసరం లేదు. సో అటువంటి వ్యక్తులు ఎంత అభ్యాసం చేసినా కూడాను సమయేవ కేవలం కైతవ భక్తి కేవలం. కైతవ అంటే ఏంటి? చీటింగ్ భక్తి, చూపించుకోవడానికి. ఏదో నామకే వస్తా వేస్తున్నారు కదా అని చెప్తారు కదా. సో ఆ భక్తికి ఇక్కడ పరిగణత లేదు. జీవిపైన దయ అంటే జీవితం కాలం అంతా మనం ఎప్పుడు ఆ జీవికి హత్య చేయకూడదు. ఇది శాస్త్రం చెప్తుంది, ధర్మం చెప్తుంది. ఎక్కడ లేదు. మండల దీక్ష అని ఉన్నది, ఒక శబ్దము మండల దీక్ష అని ఒకటి ఉన్నది. అది 45 రోజులు. ఏ ఒక కార్యం చేయాలన్నా, ఒక పెద్ద కార్యం అయ్యింది, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపుల్ ప్రతిష్ఠ చేస్తాం, కరెక్ట్గా 45 రోజుల తర్వాత మండల దీక్ష ఉంటుంది. సో అప్పుడు ఖచ్చితంగా మండల దీక్ష అంటే ఒక విధానంగా ఎంతైతే మనం గుడి ప్రతిష్టాన్ని పూజ చేసామో స్వామికి, ఆ మండల దీక్ష రోజు కూడాను భగవంతుడికి అంతే ప్రసన్నం. చంచలైన మనిషికి 2 కాళ్ళు ఉన్నాయి. ఈ కాలుతోని మనం ఈ 2 పాదాలతో ముందుకేస్తే ఈ చంచలత్వాన్ని స్థిరం అవుతుంది. వైరాగ్యానికి 4 పాదాలు ఉన్నాయి. మళ్ళీ ఈ 4 పాదాలు, ఈ 4 విపన్లు, 4 ఫ్యాక్టర్లు ఖచ్చితంగా చేయాలి. ఏదంటే ఒకటి దయ. ఈ 4 పాదాలు భాగవతం ప్రకారంగా ధర్మానికి 4 పాదాలు. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక జీవుడు ధర్మాత్మ అవ్వడు, వాడు భక్తుడు ఎప్పుడు అవ్వలేడు. ఎప్పుడైతే ధర్మాత్మ అవడో అప్పటి వరకు అతను మనసుని ఎప్పుడు చంచలత్వాన్ని స్థిరం చేయలేరు. అందుకే మన ఆచార్యులు ఏం చేశారంటే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పారు. సో ఇది ధర్మం తాలూకా కూడాను కాదు. ఒకటి ఏంటి? ఫస్ట్ వస్తుంది దయ. జీవుడి పైన దయ చూపించాలి. మాంసాహారం చేస్తూ ఎప్పుడు కూడాను తను భక్తి మార్గాన్ని ఉండలేరు. అది ఉంటే కేవలం కైతవ భక్తియే. సో జీవహత్యని బంద్ చేశారో అప్పుడు ఖచ్చితంగా తను చూడండి, ఎవరైనా గుడికి మఠానికి రాకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాంసాహారాన్ని విడిచిపెట్టి ఉంటారు. 10 రోజులైనా, 15 రోజులైనా, 4 రోజులైనా, కొంతకాలైనా మఠంలో ఉంటానని అనుకున్న వ్యక్తి, లేదంటే మఠంలో ఉందాము అని అనుకున్న వ్యక్తి, ఖచ్చితంగా కృష్ణ భక్తి చేద్దామని అనుకున్న వ్యక్తి ఫస్ట్ ఆటోమేటిక్గా అతను మాంసాహారాన్ని విడిచిపెడతారు. లేదంటే అతను భగవంతుడి శ్రవణం రాదు, స్మరణం రాదు, చేయలేరు అతను స్మరణం. ఇటుపక్క మాంసాహారం చేసేసి ఇటుపక్క నెక్స్ట్ లోకం ఉండదు, ఎందుకు చేయలేరని చెప్పేసి.
ఎందుకు చేయలేదని చెప్పేసి ప్రభుపాద్ చాలా మంచి అద్భుతమైన పర్పట్ ఇచ్చారు, ఎందుకు చేయలేదని చెప్పేసి. సో ఖచ్చితంగాను ఏం చేయాలంటే, ఇవాళ రేపు ఏంటంటే ఆర్గానిక్ ఎగ్ కూడా వచ్చేసింది. విన్నారా ఇప్పుడు? ఆర్గానిక్ ఎగ్ అని చెప్పేసి. ఇదంతా అంటే మనుషులకి అందరు ప్రపంచం అంతా ఒక గోల్మాల్. ప్రపంచం అంతా ఏంటంటే ఇది ఒక ప్రీచింగ్. మీరు ఆర్గానిక్ ఎగ్ ఎలా చేస్తారు? అంత మెషినరీ అన్నమాట. మెషినరీస్. తర్వాత ఒక కోడికి ఇంజెక్ట్ చేస్తూ అదొక ఫ్యాక్టరీ ఇంజెక్షన్తో రావడం. సో నాన్ వెజ్ ఎప్పుడు, ఎగ్ ఎప్పుడు ఆర్గానిక్ అవ్వదు, సంభవం కాదు. కానీ ఇప్పుడు కొత్తగా ప్రీచింగ్ అవుతుంది ఆర్గానిక్ ఎగ్ అని చెప్పేసి. సో ఇటువంటి పథభ్రష్టం చేయడానికి ధర్మం నుంచి కలియుగం ఏ ప్రకారంగా తను ప్రయత్నించుకుంటుంది. మనం అనుకుంటున్నాం సైన్స్లో డెవలప్ అవుతుందని చెప్పేసి, కలియుగం కూడా సైన్స్లో డెవలప్ చేస్తుంది. మనం సైన్స్ డెవలప్ చేసుకొని మనం డెవలప్ అవుతామని అనుకున్నాం, కానీ మీరు ఎంత డెవలప్ చేస్తున్నారో అదే విధానంగా కలియుగను సైంటిఫికల్గా అంత డెవలప్ అవుతుంది. ఎత్తుకి పై ఎత్తేసేది కలియుగం కూడా విడిచిపెట్టదు. సో అందుకే సరళంగా ఉండాలి. సత్యయుగులని భగవంతుడు ఎందుకు అవతరించారు చెప్పండి? మామూలుగా చెప్పాలంటే ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహస్వామి వచ్చారు. అది కూడా సత్యయోగం అనుకోవచ్చు. సత్యయోగం. త్రేతయోగులని ప్రహ్లాద్ ప్రకారంగా కీర్తన చేశారు, అందుకే నరసింహస్వామి అవతరించారు. త్రేతయోగులని రామావతారాన్ని ఆంజనేయ స్వామి ఆ విధానంగా సేవ కీర్తనం. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి సీతాకి నిరత్నానికి వెళ్ళారో, ఎతకడానికి వెళ్ళారో, పాపం సీతాదేవి చాలా బాధగా ఉన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక చెట్టు పైన కూర్చొని రామచంద్ర తాలూకా కీర్తనాలు గుణగణాలు కీర్తించారు. రామచంద్రమూర్తి ఉంటుండగానే మీకు ఎందుకు ఆ దుఃఖము అని, అంత కష్టం ఏంటి, రామచంద్రమూర్తి ఉన్నారు అని ఎంతో కీర్తిస్తున్నారు. సీతాదేవి అది విని, అరే ఈ వానరుడు ఎంత చక్కగా కీర్తిస్తున్నారు రామచంద్రమూర్తి తాలూకా అని సీతాదేవుడను మగ్నమై కీర్తిస్తున్నారు. సో అందుకు రామచంద్రమూర్తి ప్రసన్నమై వచ్చారు ఈ కీర్తన వాళ్ళు వినడానికి. ద్వాపర యుగంలో మరి చెప్పడం అవసరం లేదు, గోపికలు గోపాల బాలకులు ఎంతమంది కీర్తించారు స్వామికి వచ్చారు. కలియుగంలో ఎవరు కీర్తిస్తున్నారు ఆ విధానంగా? ప్రహ్లాద్ మహారాజ్కి రక్షించడానికి, హిరణ్యకశ్యపుడికి సంహరించడానికి వచ్చారు. త్రేతయుగులని రావణాసుడికి సంహరించడానికి వచ్చారు. ద్వాపర యుగులని కంసుడిని సంహరించడానికి వచ్చారు. కలియుగంలో ఎవరు సంహరించాలి? ఒక మహారాజు అంటున్నారు మొబైల్ ఫోన్ని సంహరించడానికి వచ్చారు. మొబైల్ ఫోన్ని సంహరించడానికి స్వామి కలియుగం రావాలి, కలి అవతారం రావాలి. ఎప్పుడైతే మనిషి మొబైల్ విడిచిపెట్టాడో, ప్రభుపాద్ ఈ టైంలో ఉంటే 5 రెగ్యులేటరీ ప్రిన్సిపల్ పెడతారు ఖచ్చితంగాను. ఫోన్ కూడా విడిచిపెట్టేయాలి అని.
సో ఏమో ఫ్యూచర్ ఆచార్యులు కూడా ఇది కూడా పెడతారేమో. సో నో 4 నెగటివ్ ప్రిన్సిపల్, 5 నెగటివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి పెట్టారు. మనం చేంజ్ చేసేసాం దాన్ని. ప్రభుపాద్ బహుశా ఎక్కడో చెప్పుంటారు. సో మొబైల్ వల్ల ఖచ్చితంగా ఒక వ్యక్తి దయా చూపించగలడా? ఇగో ఇలాగా ఆర్గానిక్ ఎగ్ అని యాడ్ రావడంతో అతను ఏంటి ఆర్గానిక్ ఎగ్ అని చెప్పేసి అతను ఏం చేస్తారు, దానికి వెజిటేరియన్ కూడాను అతనికి ఆశపడుతుంది తిందాం అన్నట్టుగా. సో కలియుగంలోని చంచలమైన మనసుని కృష్ణుడు ద్వాపర యుగం నుంచి తన సొల్యూషన్ చెప్పారు. కలియుగం యాడ్ చేస్తే ఇంకోటి చెప్తున్నారంటే మొబైల్ కూడా విడిచిపెట్టమని అందరూ. ఖచ్చితంగా మొబైల్ వల్ల ఒక వ్యక్తి పథభ్రష్టం అయిపోతారు. స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఒక బ్రహ్మచారి మొబైల్ నుంచి చాలా దూరంగా ఉండాలి. సమయం వచ్చింది, అవసరం వచ్చింది, జస్ట్ పికప్ చేయాలి, లేదంటే ఒక స్థానంలోనే ఉంచేసేయాలి దానికి సేఫ్టీ ప్లేస్లో. డైలీ 10 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్ ఏదైనా అత్యంతమైన అవసరం ఉంటే యూజ్ చేయాలి, లేదంటే తెలీదు ఈ మొబైల్ ఎప్పుడు మనకి వాళ్ళలో వేసేస్తుందో తెలియదు, ఎప్పుడు మనకి జుట్టు పట్టుకుని లాగేస్తుందో తెలియదు. చాలా కష్టం ఇది. ఏ మార్గంలో వస్తుందో కలియుగం, ఎవరు ఫోన్ వల్ల వస్తుందో, ఎవరో ఒక చిన్న మెసేజ్ వల్ల వస్తుందో, లేదంటే ఏదో ఒక వీడియో వల్ల వస్తుందో. సౌరవ ఋషి 60 years నీటిలో ఉండి తపస్సు చేసేసి కానీ చిన్న దృశ్యం చూసుకొని అతను మళ్ళీ సాధన విడిచిపెట్టి వెళ్ళారు. ఏంటి సౌరవ ఋషి కన్నా మన పెద్ద తపో జ్ఞానం ఉన్నదా, మనకి వైరాగ్యం ఉన్నదా? ఇవన్నీ వినడానికి ఏంటి, మనకి పాటించడానికే ఇవన్నీ. సౌరవ ఋషి 60,000 సంవత్సరాలు నీటిలోని తపస్సు చేసే అంత సాధన అతనికి ఉన్నదంటే మనసుకి నిగ్రహం చేసుకోలేరా? ఖచ్చితంగా చేసుకోగలరు. మనందరికీ గుర్తు చేయడానికి ఇవన్నీ లీలాలు. అతను సౌరవ ఋషి లాంటి వాళ్ళే పడిపోయారు, కాలు పడిపోలే. మనకి హెచ్చరిస్తున్నారు, చూడు ఈ విధానంగా పడతారు అని చెప్పి లీలా చేశారు అతను. నేను ఎంత సాధన చేసి కూడా పడుతున్నాను చూడండి. మీరు అందుకే జాగ్రత్తగా ఉండాలి. సావధాన్, మొబైల్ పట్ల సావధాన్. బ్రహ్మచారి మరియు మఠవాసి, మఠంలో ఎవరు ఉంటున్నారో ఖచ్చితంగా అతను మొబైల్ తనొక యాక్సెస్ని కంప్లీట్ జీరో చేసేసారు. అప్పుడు మనసు తంది స్థిరం. ఏదో బాధ్యతలు ఉన్నాయి, ఏదో ఉన్నాయి, ఎంతవరకు హాఫ్ అన్ అవర్, 24 hours అదొక మన శరీరంలో ఒక అంగం అయిపోయింది, బాడీలో ఒక అంగం అయిపోయింది. అది లేకపోతే మనం ఏదో ఒక అంగం ఏదో మిస్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఆ విధానంగా ఉండకూడదు. హెడేక్, రెస్పాన్సిబిలిటీస్, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, హ్యూజ్ హెడేక్. సో అందుకే దయచేసి మొబైల్ని విడిచిపెట్టాలి. ఫస్ట్ మొబైల్ని పాజిటివ్ ఎంతైతే మనం యూజ్ చేస్తాం దానికి మెట్టింపు నెగటివ్ యూజ్ చేస్తాం. పాజిటివ్ 10% ఉంటుంది, కానీ 90% మనకి నెగిటివ్ ఉంటుంది. ఎవరు ఫోన్స్ రావడం, కాల్స్ రావడం, ఏదో వీడియో రావడం, ఏదో చేయడం, 90% మనకి. సో 10% బెనిఫిట్ మనం ఏది పొందుతామో అది ఖచ్చితంగా భగవంతుడి దగ్గర పొందగలం.
ఆ హాఫ్ అన్ అవర్లో పొందగలం, ఆ 15 మినిట్స్లో పొందగలం. రెస్ట్రిక్ట్ చేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ రెస్ట్రిక్ట్ చేయాలి మనకి మనం. ఇది స్వతహ ఇచ్ఛాతోనే చేయాలి. ఎవరు చేస్తే మనం చేయగలం అని చెప్పేసి ఇది అవ్వదు. ఇప్పుడు మనం అంటే ప్రభు మీరు ఎందుకు పట్టుకుంటున్నారు అని వ్యతిరేకంగా ప్రశ్నించే వ్యక్తులు కూడా ఉంటారు. ఆమెతో అతన్ని పట్టుకున్నారు మనకు వదిలేమంటారు అలాగా అని చెప్తే, సో మనం అతనికి సమాధానం చెప్పలేముగా. అప్ టు కొంత సమయం వరకు అయితే ఇనిషియల్ స్టేజ్కి ఖచ్చితంగా మగవాళ్ళు అయితే విడిచిపెట్టాలి. సో రెండో పాదం ధర్మాంది శౌచ, స్వచ్ఛత, క్లీన్లీనెస్. ఏమన్నాగా క్లీన్లీనెస్ ఈక్వల్ టు ద గాడ్లీనెస్. స్వచ్ఛత ఉండాలి. స్వచ్ఛత అంటే ఏంటి? బాహ్య అంతః. లోని బయట రెండు మనం స్వచ్ఛతగా ఉండాలి. క్లీన్లీనెస్ మనం మెయింటైన్ చేయకపోతే భగవంతుడు ఈ పొందడానికి, వైరాగ్యం పొందడానికి మనం పనికి రావు. ఖచ్చితంగాను ప్రతినిత్యం వస్త్రాన్ని కడగాలి. ఈరోజు వేసుకుంది రేపు వేసుకోకూడదు. సో కొన్ని శౌచం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా మనం పాటించాలి. ఇది ఎక్స్టర్నల్. ఇంటర్నల్ శౌచం అనేది చాలా పెద్ద కథ. ఇంటర్నల్ అనేది ఏంటంటే మనసుకి కలిగింది ఇది. మరియు ఇది సంసారంలోకి చాలా కష్టం ఈ క్లీన్లీనెస్ ఉండాలంటే. సో దీనికే ప్రభుపాదులు స్వచ్ఛతకి ఇలిసిట్ సెక్స్ అని చెప్పారు. అభేద స్త్రీ సంఘం కూడా చెప్పున్నారు స్వచ్ఛతకి. బ్రహ్మచారులు దీనికి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. స్త్రీతో చాలా దూరం ఉండాలి. ఎవరైతే బ్రహ్మచారి పాటిస్తారో. దీని గురించి ఎక్కువగా విషయం మనం తర్వాత మాట్లాడవచ్చు. స్పెషల్ బ్రహ్మచారి క్లాసెస్ ఎప్పుడైతే ఉంటారో దానికి మనం డెప్త్గా ఆలోచించుకుందాం. సో స్వచ్ఛత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ ఉండాలి మనిషి. సో ఇది ఎప్పుడు అయితే పాటించరో ఖచ్చితంగా అతనికి వైరాగ్యం అనేది రాదు. సో నెక్స్ట్ తపస్య. తపస్య అనేది నశాద్రవ్యాల్లో ఉన్నాయి. ఏదైతే ప్రభుపాద చెప్తున్నారో ఇంటాక్సికేషన్, నో ఇంటాక్సికేషన్. నశాద్రవ్యాలు, మదక ద్రవ్యాలు, చాయ్, కాఫీ, బీడీ, సిగరెట్ ఇవన్నీ మనకు లేవనుకుంటున్నావు, హ్యాపీగా అనుకుంటున్నావు. నశ ఫుడ్లో కూడాను ఉన్నది. చూడండి, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టేస్ట్ కావాలి మనకి.
ప్రతిరోజు ఒకటి తిన్నాం అనుకోండి, అదే ప్రసాదం, మనకి నచ్చదు. ఇంకేదైనా వెరైటీ, టంగ్ టేస్ట్, ఇది కూడా పెద్ద నస. ఫుడ్ అనేది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రొటీతో స్టార్ట్ చేస్తాం. మనం ఇవాళ ఒక రోటీ తిన్నాం అనుకోండి, రేపు ఇంకోటి వేసుకుందాం, 2 బాగానే ఉంటుంది, 2 వేసుకుందాం, 2తో తిన్నాం, 3, 4, కెపాసిటీ ఎలా పెరుగుతుంది. ఒకటేసారి ఇవాళ 10 వేసాం అనుకోండి, ఇవాళ 10 వేసుకున్నాం అనుకోండి, అరే బాబు తిన్నాం, అసలు ఎంత హెడేక్ అని అనుకోండి, ఇండైజెషన్ అయిపోతుంది, ప్రాబ్లం ఉంటుంది. కానీ మనం తిని 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 ఆ ఎక్స్ట్రా ఏదైతే తింటామో అది ఎంతవరకు వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా మనకు 10 రోటీస్ కావాలి. ఆకలి అయిపోయినా కూడా నేను తినాలి, 3rd టైం, పొద్దున్న తింటాం, మధ్యాహ్నం తింటాం, మళ్ళీ రాత్రి తింటాం, రాత్రి ఖచ్చితంగా మనకు తినాలి. ఎంత అలవాటు అయిపోతుంది, ఏదో కొంత తినాలి ఖచ్చితంగా. కానీ ఇది కూడా నసాయే. ఇటువంటి నస మనం దేనికి విడిచిపెట్టలేము. సో విధానంగా అంటే ఫుడ్ అనేది ఒక కాన్సెప్ట్ కాదు, అంటే బయట ఫుడ్ అయినా ఏదైనాను ప్రసాద భావన చేసుకుని తింటే, లేదంటే సేవ మనకి ఉన్నదని తీసుకుంటే దానికి ఏం ప్రాబ్లం లేదు. మనకి ఎంతైతే కావాలి శరీరానికి గురించి మనం అంతే ప్రసాదం తీసుకోవాలి. మనకి ఎంత అవసరమో, ఏదో ఉన్నదని చెప్పేసి ఎక్కువగా తినడం అనేది చాలా ప్రమాదం. దీనివల్ల ఏంటి ఉండదు అంటే ఇది ఒక నశ. ఈ ప్రసాదం తినడం వల్ల ఆలస్యం, బద్ధకం అన్నీ వస్తుంది. ఎప్పుడు చెప్పారు? ఆకుంఠే భోజనే ఉచ్చస్వర హరినామ సంకీర్తన. ఎప్పుడైతే మనం భోజనం చేసుకొని ఉచ్చస్వరంలోని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే నామస్మరణ చేస్తాం, మనతో మాట్లాడడానికి కూడా మాట రాదు. ప్రసాదం తినుకున్న తర్వాత అదొక నశ కాదా? తిని వెంటనే మనకి ఏదో ఒక నశ వచ్చినట్టుగా వెంటనే ఆ నశ, నిశాయ నశ, ఇంకేం లేదు. సో విధానంగా ఇది ఒక ప్రమాదం. చాలామంది లెగిసిన వెంటనే బెడ్ టీ కొత్తగా అలవాటు. ఇది ఎప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేకపోండి. ఇది ఇప్పుడు కొత్తగా ఏంటంటే లగ్జరీ ఉన్న వ్యక్తులు బెడ్ టీ అని. ఇది బెడ్ టీయా బ్యాడ్ టీయా తెలియదు వాళ్ళకి. ఈ బెడ్ టీ ఎంత బ్యాడ్ చేస్తుంది వాళ్ళకి తెలియదు. అకార్డింగ్ టు ఆయుర్వేది, ఎప్పుడైనా మీరు సెర్చ్ చేయవచ్చు మొబైల్లో, లేకపోతే ఎప్పుడైనా చదవచ్చు ఆయుర్వేదిక్. ఎంటీ స్టొమాక్లో టీ తాగితే తన ఆరోగ్యానికి ఎన్ని అంగాలకి అది క్షీణం చేస్తుందో, నష్టం చేస్తుందో తెలియదు. లేదు అసలు. అది అభ్యాసం చేశారు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఇండియన్స్ ఫ్రీ అంటే ఎగబడతారుగా. రండి రండి రండి, ఫ్రీ 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 అని అక్కడ బోర్డు పెట్టేశారు. అదే ఫ్రీ ఫ్రీ ఇస్తున్నారు, ఏదో ఒకటి ఇస్తుంది. ఓ వేడి వేడి తాగేశారు అందరూ. అరే బాగుంది బాగుంది బాగుంది. ఇలాగ సంవత్సరంతో పాటు ఫ్రీ ఇచ్చాడు. ఎలాగ రిలయన్స్ వాడు ఇచ్చాడు ఫ్రీ, డాటా ఫ్రీ, వాయిస్ ఫ్రీ. ఇప్పుడు అతను ఎక్కువ, అన్నిటికంటే ఛార్జెస్ ఎక్కువ. బ్రిటిష్ రూల్లో పెట్టింది అతను కూడా, రిలయన్స్ అతను. టాటా 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 ఫ్రీ పెట్టారు ముందు, తర్వాత అన్ని కాల్స్ ఫ్రీ అని చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఇది ఆల్ ఫ్రీ. తర్వాత ఏంటి, అన్నిటికంటే ఎక్కువ ఛార్జెస్. 1 డే కూడా అతను విడిచిపెట్టారు రీఛార్జ్ చేయకపోతే. 1 డే. సో అందుకే ఈ ఫ్రీ అనేది, ఫ్రీ అని మీద పడ్డామనుకోండి, మనం ఫ్రీ అయిపోతాం సాధనాల నుంచి. సో అందుకే ఫ్రీ పైన మనం కొద్దిగా దృష్టి పెట్టుకోవాలి. సో మనం ఫ్రీ అవ్వకూడదు భజన సాధనలో. సో అందరూ జ్ఞానిలే, అర్థం చేసుకుంటారు ఏంటనేది. సో తపోశక్తి మనలో ఉండాలంటే ఫస్ట్ నశాద్రవ్యాన్ని విడిచిపెట్టాలి. సో
ఇక్కడ నెక్స్ట్ ఏంటి? సత్యం ఉంది. ఒకటి దయ, రెండోది శౌచం, మూడోది తపస్య. తపస్యలో ఏమొస్తుంది? నశాద్రవ్యాలు వస్తుంది. దెన్ నాశుది సత్యం. సత్యం అంటే ఏంటి? ఎప్పుడు మనం అబద్ధం చెప్పకూడదు, జోదం ఆడకూడదు, గ్యాంబ్లింగ్ చేయకూడదు, అచ్యుత ముకుందం అచ్యుత గోవింద నామ ఉచ్చారణ భేషదాం నశ్యంతి సకల రోగ సత్యం సత్యం వదామ్యహం. రెండుసార్లు చెప్తున్నారు, సత్యం సత్యం వదామ్యహం. ఎవరు చెప్తారు ఇది? ధన్వంతరి. భగవంతుతాల ఒక విష్ణు అవతారంలోని ఒక అవతారం. కేశవ ముకుంద అచ్యుత గోవింద నామ ఉచ్చారణే భేషజాత్. నశ్యంతి సకల రోగ. నేను ఇక్కడ చెప్పాను ఏమి సకల రోగ అంటే అన్ని రకాల రోగాలు పోతుంది. సత్యం సత్యం వదామి. ధన్వంతరి దేనికి వచ్చారు? అవతారానికి కారణం ఏంటి? ఔషధం తాలూకా ప్రతీకం. ఔషధం ఇచ్చారు, చెరమూలకులు ఇచ్చారు. ఇక్కడ ఏమి ఔషధం ఇస్తున్నారు? ఇక్కడ ఏ ఔషధం ఇస్తున్నారు? ధన్వంతరిని భగవంతులకు ఒక అవతారం. భగవంతులకు అవతారం. ఒక చిన్న కుంభం పట్టుకొని అక్కడ ఔషధం అన్ని ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఔషధం ఇచ్చారు. రోగం పోవడానికి ఔషధం కావాలి. ఇక్కడ సకల రోగ అని చెప్పారు. సకల రోగ, అన్ని రోగాలు పోవాలంటే మీరు గోవిందుడిని అచ్యుతుడిని కేశవ తాలూకా నామము ఉచ్చరించండి, స్మరించండి. సో రోగాలు ఆటోమేటిక్గా పోతాయి. ఏంటి? మానసిక రోగం, శారీరక రోగం, అన్ని రోగాలు పోతాయి. అయితే ఇక్కడ చూడండి, దయా, శౌచ, తపస్య, సత్యం, ఈ 4 పాదాలు ఎవరిది? ధర్మం తాలూకుది. మరి ఇది చేస్తే వైరాగ్యం వస్తుంది. మనలో దయ లేకపోతే, శౌచం లేకపోతే, తపస్య లేకపోతే, మరియు సత్యత లేకపోతే మనం ఎప్పుడు వైరాగ్యం రాదు. దీనికి కరెక్ట్గా మనం, ఎందుకంటే ధర్మ పురుషుడే వైరాగ్యం. ఎందుకంటే ధర్మ పురుషుడే భగవంతుడి పైన అనురాగం పొందుతాడు. విశేష అనురాగం ఇది వైరాగ్యం. ధర్మాత్ముడే వైరాగ్యాన్ని పొందగలడు. ధర్మాత్ముడే భగవంతుడి తాలూకా అనురాగాన్ని పొందగలరు. అయితే ఎప్పుడైతే ఎవరైతే మొబైల్ పట్టుకున్నారో అది ధర్మం కాదు. తన స్థాన కాల పరిస్థితి ధర్మం అంటారు. చూడండి ఇప్పుడు అదే అతన్ని ప్రశ్నిస్తున్నారు, ఇతన్ని ప్రశ్నిస్తున్నారు. ధర్మము శాస్త్రము ఏం చెప్తుంది అది వినాలి. ధర్మం తాలూకా 4 పాదాలు ఇవి. ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలని ధర్మం ఏంటి నాకు, అది ఏదైనా చేస్తాను అని మాంసం అమ్ముతాడు అనుకోండి, ధర్మమా? బిజినెస్ చేశాడు, ఆవు మాంసం అమ్ముతాడు, ధర్మం అండి. నా బిజినెస్, నేను వ్యాపారం బతకాలంటే ఏదో చేయాలి కదండి. కర్మము అంటే మందు అమ్ముతాడు, సత్యం శౌచం ఉండదు. ఎందుకు ఆ ధర్మము? ఎవరైనా ఈ 4 చేపి లేపిన ధర్మం కాదు. ఇప్పుడు నేను చెప్తాను, 45 రోజులు నేను ధర్మంతో పాటించానండి, మాల వేసుకున్నాను, తర్వాత ఏంటైంది? ధర్మం అనేది 1 రోజు 2 రోజులు కాదు, జీవితం అందని ధర్మం పాటించండి చెప్తాం.
స్థాన కాల పరిస్థితి ప్రకారం ధర్మం చేంజ్ అవ్వదు. ధర్మం అనేది ఒకటే. ఈరోజు ట్రైన్కి వెళ్ళానండి, ఏం దొరకలేదు, మాంసం తిన్నాను, మరి ఏం చేస్తాను? దిక్కులేక తిన్నాను అంటే అవుతుంది ఏంటి? లేదు, అది ధర్మం కాదు, అది ఇంద్రియ లోలోపం. నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. ఎవరైతే ఈ 4 చెయ్యరో వాడు ధర్మాత్ముడే కాదు. ఏదో దయా కలిపింది, ₹1,00,000 ఇచ్చేసాను ఎవరికో అనాథాశ్రమంకి, ధర్మం ఏంటి అది? నా ధర్మం ఏంటి వాళ్ళకి నేను ఇచ్చానని చెప్పి? ధర్మం కాదు అది. మిగతా మూడు ఎవరు చేస్తారు? నీ దగ్గర డబ్బులు ఉందని చెప్పేసి ధర్మం చేసేసావు, నా ధర్మం అని చెప్పేసి. మిగతా 3 ఏం చేసావు? దయా చూపించేసావు. శౌచమో సత్యమో అది ఎక్కడికి వెళ్ళింది? కేవలం దయాగుడు పడి. ఈ 4 ఎవరు యథాతథ ప్రతి సమయంలోని పాటిస్తారో వాళ్ళే ధర్మాత్ములు, ఇంకెవరు ధర్మాత్ములు కాదు. అందుకే ఈ 4 ప్రిన్సిపల్స్ ఎవరైతే పాటిస్తారో అతనే కృష్ణ భావనామతులు కాగలరు. అందుకే ఇది ఫస్ట్ రూల్ కృష్ణ భావనామతునికి. ఎవరైతే కృష్ణ భక్తులు అంటే ఈ 4 ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటించాలి. 5వ నంబర్ది ఏంటి? మొబైల్ ఉన్న వ్యక్తి దయా చూపించలేడు, ఖచ్చితంగాను దయా చూపించలేదు. మొబైల్ ఉన్న వ్యక్తి శౌచం ఇంటర్నల్ అవ్వలేదు, ఎక్స్టర్నల్ అవ్వలేదు. ఇంటర్నల్ అతనికి ఫస్ట్ పోతుంది. శౌచం అని మొబైల్కి దయకి సంబంధం లేదండి. మొబైల్లో తను ఏ ప్రకారంగా మాట్లాడతారో దయాహీనంగాను. ఇప్పుడు మనం త్యాగి అనుకున్నాం, మనకు మొబైల్ నుంచి ఫోన్ వచ్చింది, మనం ఏ మూడ్లో ఉన్నాం, కొద్దిగా చేదో మాట్లాడినప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారు, వారుగా నాకు విడిచిపెట్టండి అని అమ్మ నాన్నకు విన్నాం అనుకోండి. మీకేం దయ వచ్చింది? అది అమ్మ నాన్న పైనకి దయ లేదురా అలాగే మాట్లాడాలి అని చెప్పేసి ఫోన్లోనే. అంతే కదా. ఎందుకంటే ఆ వల్ల వాళ్ళకి మనం టైం కేటాయించలేం, అలాగని మాట్లాడకుండా ఉండలేం, అలాగని మనం ఇరిటేషన్తో మాట్లాడను, ఏ ప్రకారం దయ చూపించావు, అరే అమ్మా నాన్న ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడలేకపోతున్నావు, ఎందుకని ఎందుక భక్తి అంటారు. సో ఫోన్ ఉండడం వల్ల కదా మనకు ఫోన్ వస్తుంది, ఫోన్ లేకపోతే సో మనకి దయాహీనం లేదు అంటారు. నువ్వు అమ్మా నాన్న పట్ల నువ్వు దయా చూపించుకుంటే ఇంకెవరు జీవుడి పైన దయా చూపిస్తావు అంటారు. సో ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కూడా నష్టం చేసేస్తుంది ఫోన్. సత్యం చెప్పం, మిథ్యా ఎప్పుడు ఫోన్లో మిథ్యా. లేకపోతే బిజినెస్ అన్నావుగా, వాడు చెప్తాడు 10 రూపీస్ అంటాడు, 10 రూపీస్ కాదు అది 5 రూపీస్, కానీ 10 రూపీస్ అంటాడు. అన్ని మొత్తం అంతా అవుతుంది కేవలం ఫోన్లోనే. మిథ్యా అని మొత్తం అంత వరల్డ్ అంటే మిథ్యా చెప్తాడు ఫోన్లో ఉండడం వల్ల. నశ, ఇది నశ కాకపోతే ఇంకేంటి? ఫోన్ ఎవరికైతే అభ్యాసం అయిపోయింది చూడండి, పక్కన లేకపోతే కూడా అతను పడుకోలేదు, నిద్ర రాదు. సో ఇది చాలా పెద్ద నశ. శౌచం అనేది అది అశౌచం అయిపోతాం. ఇది క్లీన్లీనెస్ మనకు చేయదు, ఇది ఉన్న వరకు. సో 5 వేళ్ళను మనకి తర్వాత అసోసియేషన్ కూడా మనం ఫోన్లో కూడా అసోసియేషన్ పొందలేము, కరెక్ట్గా అసోసియేషన్ పొందలేము. మనం ఏ అసోసియేషన్ మనకి పొందుతామో ఫోన్ రావడం వల్ల ఇంకా మంచి అసోసియేషన్ మనం నిలుపుతాం. కానీ ఏ అసోసియేషన్ మనం చూడండి, చాలామంది బృందావనాన్ని ఎవరి పేరు చెప్పకూడదు, ఎవరిదో ఒక అసోసియేషన్ పెందారు. హే తులసి వేస్తే తినకూడదు ప్రసాదం, తులసి వేస్తే ప్రసాదం తినకూడదు అని వినేసాం. ఆ మహారాజు గారు ఏ భావనతో చెప్పారో, ఎందుకు చెప్పారో, అతని తాలూకు భావన ఏంటో మనకు తెలియదు. కానీ ఏంటి, తులసి వేస్తే ప్రసాదం తీసుకోకూడదు, ఏకాదశి వ్రతం చేయకూడదు అని వినేసాం. ఎందుకంటే అహం బ్రహ్మస్మి, మనం ఏకాదశి వ్రతం చేయడం వల్ల మనలో ఉన్న శరీరానికి కష్టం ఇస్తున్నాం. మనలో కూడా భగవంతుడు ఉన్నారు, బ్రహ్మ ఉన్నారు, ఆకలితో అతనికి ఎందుకు ఉంచాలి, ఏకాదశి వ్రతాలు గట్టు లేవు, వినేసాం, అయిపోయింది మన తాలూకా నిష్ట. సో ఈ ప్రకారం అసోసియేషన్ బోర్డు వచ్చేస్తాయి. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రకారంగా చెప్తారు. సో అసోసియేషన్ అవ్వదు, A, B,
భాగవత్ శ్రవణం ఒకటవుతుంది అనుకున్నారా? భాగవత శ్రవణం నుంచి మాయా శ్రవణం కూడా అవుతుంది. సో మూడవది చాంటింగ్. ఇంకా చాంటింగ్ మనం ధ్యానపూర్వకంగా చెయ్యం, మొబైల్ పూర్వకంగా చూస్తాం. చాంటింగ్ మొబైల్ చూడదు, చాంటింగ్ అవుతుంటుంది. డి ఇకే డైటింగ్, ఇలాగా ఆర్గానిక్ ఎగ్ వస్తుంది, ఇంకా మెమో వస్తుంది, ఇంకేదో వస్తుంది. ఈ ప్రకారంగా మనకి డైటింగ్ కూడా అవదు. మళ్ళీ ఏకాదశి ఇగో ఇప్పుడు చెప్పాక కథ. సో ఏది కూడా మనకి అన్నిటికీ నేను లింక్ చేస్తాను మొబైల్, ఎందుకంటే ఇది అందరికీ పాడు చేస్తుంది కాబట్టి. 99% వ్యక్తులు, ఇవెందో మఠంలో ఉన్న వ్యక్తులు పాడడానికి కారణం 99% మొబైల్. మఠంలో ఉన్న అసోసియేషన్ కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు, కారణం మొబైలే. వాస్తవం చెప్తున్నాను నేను. మఠంలో ఏదో వాళ్ళు కొన్ని భాగ్యంతో అసోసియేషన్ అవుతుంటుంది, నా అసోసియేషన్ పైన శ్రద్ధ ఉండదు. ఎందుకంటే మొబైల్లోని ఆ మ్యూజిక్, ఆ కథ చాలా బాగుంది, దీనిపైన ఎప్పుడు సమయం అయిపోతుందని వెయిట్ చేస్తుంటారు, వెళ్ళిపోదామని. ఎప్పుడు అదే పాట, అదే ఇది. ఎందుకంటే కొత్త కొత్త మ్యూజిక్స్ వింటారుగా, అతను కొత్త కొత్త కథ వింటారుగా. ఒకరిది వింటారేంటి, నలుగురిది వింటారు, 10 వాళ్ళు అలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు. మనకేంటి ఎంత బోర్ కొడుతుంది, మ్యూజిక్స్ లేవు, ఒకే వాయిస్, ఇంకెవరైనా చెప్తే బాగుండు. ఇవన్నీ పుడతాయి మనకి మనసులో. సో ఫోన్ వల్ల బోల్డ్ నెగటివ్స్ ఉంటాయి, కొన్ని అసోసియేషన్ కూడా మనం కరెక్ట్గా యూజ్ చేసుకోలేము. సో అన్ని విధాలుగా మనం నష్టం చేస్తుంది మొబైల్. ఎవరైతే జీవితం అంతా భగవత్ సేవలో చేద్దాం అనుకుంటారో, ఇంకా మిగతా అవసరం అనేది బిజినెస్ చేయాలంటే మొబైల్ అడిగి అవసరమే, ప్రాణం అడిగి. ఇవాళ రేపు ఆఫీస్ అవసరం లేదు, మొబైల్ కావాలి. ఫర్నిచర్ అవసరం లేదు, మొబైల్ కావాలి. ఆఫీస్ బాయ్ అవసరం లేదు, మొబైల్ కావాలి. స్టాఫ్ అవసరం లేదు, మొబైల్ కావాలి బిజినెస్ చేయాలంటే. కానీ భక్తి మార్గం గురించి నేను చెప్తున్నాను. మన పేరెంట్స్ని విడిచిపెట్టి వచ్చాం, పేరెంట్స్తో మాట్లాడితే మీరు హెల్ప్ చేసినట్ట? నాకైతే నేను ఎప్పుడు అనుకోకుంటున్నాను పేరెంట్స్తో మాట్లాడితే హెల్ప్ అని చెప్పేసి. మీరు ఎన్ని రోజు భగవంతుని దగ్గర నా పేరెంట్స్కి సద్గతి రావాలని చెప్పేసి ప్రార్థన చేసి చూద్దాం. మా పేరెంట్స్ తల మనోభావాన్ని పరివర్తన చేయండి స్వామి అని చెప్పేసి ఎన్ని రోజులు మీరు స్వామి దగ్గర నివేదన చేసి చెప్తారు. ఎంతసేపు మీరు మొబైల్తో మాట్లాడారు అంతసేపు భగవంతుడితో మీ పేరెంట్స్ గురించి మాట్లాడి చూద్దాం. వాళ్ళకి మీ వైపు ఎలాగ స్వామి మల్లుతుంది, నీసు మాంసాలు తింటున్నారు, భక్తి తెలీదు, మీ నామ చెప్పుకుంటున్నారు, మీ కథ వినుకుంటున్నారు, వాళ్ళ తలకు పరిస్థితి ఏంటి, నాకు ఎంత పెంచారు, నాకు ప్రేమ ఇచ్చారు, నాకు స్నేహం ఇచ్చారు, వాళ్ళకి సద్గతి చూడండి స్వామి అని చెప్పేసి అడుగుతూ చూద్దాం. అది లేదు, దాని గురించి సమయం కేటాయించరు, మొబైల్లో మాట్లాడేస్తారు, అయిపోతుంది వాళ్ళకి హెల్పింగ్. నేను ఇదేమే మే పేరెంట్స్తో మాట్లాడి నేను ఎన్ని ఇయర్స్ అయిపోయిందో, అంటే నా గొప్పతనం నేను చెప్పుకుంటున్నాను. మాట్లాడితే వాళ్ళపైన నాకు మళ్ళీ ఎఫెక్షన్ పుడుతుంది. కానీ భగవంతుడికి వాళ్ళు సద్గతి ఇవ్వాలి. సద్గతి అంటే ఏదైనా అంతిమ క్షణం వాళ్ళకి మీ స్మరణం రావాలి అని చెప్పేసి మనం ప్రయత్నించాలి తప్ప వాళ్ళకి మంచి కోరుకున్నది ఇదే. మొబైల్తో మాట్లాడిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారని చెప్పేసి కాదు. చెప్పాలి, నేను బిజీలో ఉన్నాను, భజన సాధనలో ఉన్నాను, వీక్లీ వన్స్ చేస్తాను, కంగారు పడికండి, ఏమైనా అంత అర్జెంటుగా ఉంటే నాకు ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, నేను చేస్తాను, ఓకే. సో ఈ విధానంగా ఏదో మొబైల్లో మాట్లాడిస్తే పేరెంట్స్కి హెల్ప్ చేస్తాను అనుకున్నది వృథా. పేరెంట్స్కి వాస్తవంగా హెల్ప్ చేయాలంటే మనం వాళ్ళకి అన్ని మంచి చెడ్డలు మనం చూడాలి. ఏం చెప్పండి, వాళ్ళకి భక్తి మార్గం ఉంచుతూ మనం వాళ్ళకి మంచి చెడ్డలు అన్నీ చూడాలి. మంచి చెడ్డలు చూడడానికి మనకు టైం లేదు, మంచి చెడ్డలు చేయడానికి మనకు బలం లేదు, మంచి చెడ్డలకు మనకు కెపాసిటీ లేదు. కానీ కేవలం మనం మొబైల్లో మాట్లాడడానికి అంటే ఇది నాకైతే నచ్చదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ. విడిచిపెట్టారు, భగవంతుడి కంటే మీరు ఎక్కువ హెల్ప్ చేయగలరా? భగవంతుడి కంటే ఎక్కువ స్తోమత ఉన్నదా? భగవంతుడు తలుచుకుంటే అతను చేయపోయిన పని ఏంటి ఉన్నది?
వాస్తవంగా వాళ్ళకి హ్యాపీనెస్ కావాలి, వాస్తవంగా వాళ్ళ కాన్షియస్నెస్ రావాలంటే, వాస్తవంగా వాళ్ళకి సద్గతి రావాలంటే భగవంతుడి దగ్గర ప్రయత్నించాలి. స్వామి వాళ్ళకి సద్గతి ఏంటి వాళ్ళ గురించి. ఎంతసేపు మనం 10 మినిట్స్ పర్ డే మాట్లాడుతున్నాం, లేదంటే 20 మినిట్స్ మాట్లాడుతున్నాం, హాఫ్ అన్ అవర్ మాట్లాడుతాం. ఆ హాఫ్ అన్ అవర్ భగవంతుడు మీరు చాంటింగ్ చేయండి మీ పేరెంట్స్ గురించి. మీ చాంటింగ్ 16 మాల అయిన తర్వాత మీరు ఒక 5 మాల పేరెంట్స్ గురించి చేయండి. నేను ఓకే చేస్తాను, అది అగ్రీ అవుతాను. ప్రభు ఇప్పుడు ఈ చాంటింగ్ అవర్స్ పేరెంట్స్ గురించి హ్యాపీ ఫీల్ అవుతాను. వాస్తవంగా వాడు అబ్బాయి కొడుకు పుత్రుడాడు, సుపుత్రుడు అంటాను నేను. హాఫ్ అన్ అవర్ చాంటింగ్ చేయండి పేరెంట్స్ గురించి. అతను గ్రేట్ బ్రహ్మచారి. అంతేగాని ఏదో ఇటు కాక అటు కాక. సో అందుకే నెక్స్ట్ మనం శ్లోకంలోని ఎంటర్ అవుతుంది, దాంట్లో ఇంకా బాగా ఉంటుంది. పోస్ట్ ఇది కూడాను భగవద్గీతలోకి ఆన్సరే. సో టైం కూడా అయిపోయింది. సో దీంట్లో ఎక్కువ భావార్థం లేదు, కొంత చిన్నది ఉన్నది, చేసుకొని క్లోజ్ చేద్దాం. సో బయట వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం ఎంత టైం అయినా కూడా మనకి పర్లేదు. బయట వాళ్ళు ఉంటే మనం డ్రాప్ చేయడానికి. సో 36 నెంబర్ శ్లోకం. అసంయత ఆత్మన యోగో దుష్ప్రాపో ఇతి మే మతి వశ్యాత్మన తో యతతా శక్య ప్రాప్తుం ఉపాయతః అసంయతాత్మనః యోగో దుష్ప్రాపో ఇతి మే మతి వశ్యాత్మన తో యతతా శక్యో ప్రాప్తుం ఉపాయతః అసంయతాత్మనః యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మన తు యతతా శోక్యవాప్తు ఉపాయతే శోకవ్యాప్తు ఉపాయతః అసంయతాత్మనః యోగో దుష్ప్రాపో ఇతి మే మతి. ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు ఏంటంటే, ఇది నా తాలూకా తత్వము, నా తాలూకా ఒక ఉపదేశము. భగవంతుడి తాలూకా ఉపదేశం చెప్తున్నారు. మతి అంటే ఇక్కడ మంచి శబ్దం రాయాలంటే నా మతం, నా అభిప్రాయం. మళ్ళీ ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు, ఏంటి రాస్తున్నారంటే ఘోషణ అంటే ఏంటి తెలుసా? ఘోషణ అంటే ఇప్పుడు రాజులందరూ ఘోషణ చేస్తారు అని చెప్పేసి అర్థం. ఏంటంటే ప్రకటించడం. భగవంతుడు ప్రకటించారు ఏంటంటే, ఏం చెప్పారంటే అసంయతాత్మన, ఎవరు మనసు స్థిరం లేదో అతను దేనికి పనికిరారు. ధ్యాన మార్గం పనికిరారు, కర్మ మార్గం పనికిరారు, జ్ఞాన మార్గం పనికిరారు, అసలు ఇంకా విడిచిపెట్టేసింది భక్తి మార్గం అని చెప్పేసి చెప్పారు. దేనికి పనికిరారు. ఎవరి మనసు సంయతం లేదో, ఎవరైతే ఇక్కడ చెప్తున్న చంద్ర మనోకృష్ణ, ఇది చాలా నిగ్రహం చేయడానికి చాలా కష్టకరమే, నేను ఒప్పుకుంటున్నాను. ఇది 2 ఫ్యాక్టర్ల వల్ల స్థిరం అవుతుంది. కానీ మళ్ళీ ఆన్సర్ ఇస్తున్నారు, స్థిరమైన పక్షంలోని అతను ఏ ప్రకారంగా యోగి అవ్వలేరు. స్థిరం లేకపోయిన వ్యక్తి కర్మం చేయగలరా, ధ్యానం చేయగలరా, జ్ఞానం సంపాదించగలరా? ఇంకా అన్నిటికంటే ఉత్తమైనది భక్తి ఇంకా అస్సలు అవదు. దానికి ప్రభుపాద్ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది చెప్పి కథాన్ని నేను ఇక్కడ విరామం చేస్తున్నాను. ఏం చెప్తానంటే, ఒక కర్రల పొయ్యిలు ఉన్నాయి, కర్రల పొయ్యి ఉన్నది. ఆ కర్రల పొయ్యి ఏం చేస్తున్నారంటే మంట ముట్టిస్తున్నారు, వెలిగిస్తున్నారు. వెలిగించి కర్రల మీద నీరు వేస్తున్నారు, ఇటుపక్క ముట్టిస్తున్నారు. కర్రల పైన నీరు వేస్తున్నారు, ఇటుపక్క మంట పెడుతున్నారు. అది ఎంతవరకు మంట వెలుగుతుంది? ఇటుపక్క అసంయతమైన మనసు కృష్ణుడి దగ్గర ఉండాలంటే 2 పెట్టుకుంటే అవదు. అసంయత అంటే ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో మనసు ఉంటుందో అప్పుడు వరకు మనసు భగవంతుడి దగ్గర స్థిరం ఉండదు. ఎప్పుడైతే నీటిలోని తడిచి ఉంటుందో కర్ర, అది ఎప్పుడు మండదు.
అదేవిధంగా ఎప్పుడైతే మనకి భౌతిక ప్రపంచం పైన మనకి మనసు ఉంటుందో అప్పటి వరకు కృష్ణుని దగ్గర మీకు స్థిరం అవ్వదు. ఒకటే మారగా చెప్పేశారు చూడండి. అసంజత మనసు, అసంజత. అసంజత అంటే ఏంటి? మీరు భౌతిక ప్రపంచంలో ఉంటే అసంజత అది. అసంజత అంటే ఇంకేం కాదు, ఎలాగ వెళ్ళిపోతుంది అలాగ వెళ్ళిపోతుంది కాదు. భౌతిక ప్రపంచంలో ఉన్నావంటే అసంజత. సో దానికి మనం పక్కన పెట్టేసి, తడి కర్రలను పక్కన పెట్టేసి ఏదైతే వెండి ఉన్నాయో దానికి ముట్టించాలి. మన భౌతిక తరగ కోరికలు, భౌతిక తరగ ధ్యానము, మనకి దేనికి ఎక్కువగా భౌతిక ప్రపంచం పైన మనకి కోరికలు ఆశలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి మనం భగవంతుడి నేను ఇటుపక్క చేసేస్తాను, ఇటుపక్క నా ఇంద్రియ తృప్తాలను కూడా అయిపోతుంది, ఇటుపక్క కృష్ణ భక్తి అయిపోతుందని చెప్పేస్తే ఇది అవపోయిన విషయం. నీళ్ళు పోసేస్తాను, ఇటుపక్క మంట వెలిగించేస్తానంటే అది అవపోయిన విషయం. ఇంద్రియ తృప్తి ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో, ఇంద్రియ తృప్తి ఎప్పుడైతే మనం ప్రయత్నించామో కృష్ణతత్వం మనకి ఎప్పుడు రాదు, జీవితంలో ఎప్పుడు రాదు. అనుకోవచ్చు మీరు కౌతవ భక్తి, ప్రభుపాద చెప్తారు కౌతవ భక్తి చూపించుకున్నానికి మీరు భక్తి, కానీ నిష్ఠారూపం భక్తి మనకి ఎప్పుడు రాదు. భౌతిక ప్రపంచంలో కోరికల్ని మీరు శూన్యం చేయాలి, ఇంద్రియ తృప్తిలో శూన్యం చేయాలి, అప్పుడే మీకు కృష్ణ భక్తి ప్రారంభం అవుతుంది. భౌతిక ఇంద్రియ సుఖం మీరు ఎప్పుడు జీరో చేయలేదో, ఎండ్ చేయలేదో అప్పటి వరకు మీకు కృష్ణతత్వాన్ని మీరు ఎప్పుడు స్టార్ట్ చేయలేరు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు ఇది నా మతం కాదు, కృష్ణుని తాలూకు మతం ఉపదేశం అని చెప్తున్నారు. ఇక్కడ అంతా మే మతి ఇతి మే మతి అని చెప్తున్నారు. సో ఇటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను కృష్ణ భావనతలని ఉండలేరు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఒక దగ్గర నుంచి విషయ భోగం నుంచి మనం మనసు పెట్టి ఇటుపక్క స్థిరం చేసి ధ్యానం చేసేసి కృష్ణ భావనలో ఉందామంటే కేవలం ఇది కర్రల మీద నీళ్ళు వేసేసి అగ్గి ముట్టించినట్టుగా అని చెప్పారు ఇక్కడ. సో ఇంకోటి ఏం చెప్పారు, కృష్ణ భావనామృతంలోని ఎవరైతే ఉండలేరో, కృష్ణ భావనతో విడిచిపెట్టేసి ఇంకా ఏం మార్గం లేదు వాడికి మనసు స్థిరం అవడానికి, ఇంకా ఏ మార్గం అతను అంత పాటించినా కూడాను, నిష్ఠ చేసినా కూడాను అతని మనసు స్థిరం అవుతుంది. కృష్ణ భావనామృతం అనేది మార్గము, అది సరళమైనది, అతి సరళమైనది, సాధారణమైనది, చాలా త్వరగా మనసుని స్థిరం చేయగలము. సో అందుకే కృష్ణ భావనామృతం మనం ఖచ్చితంగానే అభ్యాసం చేయాలి. కృష్ణ భావనామృతంలోని అభ్యాసం చేయాలంటే ప్రభుపాదులు మనకి అనేక డే బై డే షెడ్యూల్స్ అంటారు దానికి, డే షెడ్యూల్స్ మనకి ఉన్నది. ఆ డే షెడ్యూల్స్ మనం వాస్తవంగా ఆ విధానంగా చేస్తే ఖచ్చితంగా మనం ఏమవుతుంది, అభ్యాస చేయను వైరాగ్యన గృహీత, అభ్యాసం అవుతుంది, వైరాగ్యం కూడా మనకు వస్తుంది. సో రెండుతో మనం చంచలైన మనసుని స్థిరం చేయగలం. సో ఈ ప్రకారంగా కృష్ణ తాలూకా 2 శ్లోకాలు కూడా ఈ 2 ఇచ్చారు. దాని తర్వాత ఇవి విని 2, 3 ప్రశ్నించారు మళ్ళీ అర్జునుడు. రేపు కేవలం అర్జునుడితో ప్రశ్నే మనం ఆలోచించాలి. అర్జునుడు ప్రశ్నించారంటే మన అందరి గురించి ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి ప్రశ్న అంటే అది ఖచ్చితంగా అందరూ వినవలసిందే. ఆ ప్రశ్నలు అది అందరి గురించి సర్వసాధారణంగా అడిగారు. సో ఆ ప్రశ్న మనం తెలుసుకుంటూ దాని తాలూకు ఆన్సర్ భగవంతుడు ఏమి ఇచ్చారని కూడా తెలుసుకుంటూ మనం రేపు కథాన్ని ప్రారంభిస్తాం. సో వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో విష్ణు